విజయవాడ స్వారా ఆసుపత్రి ఘటనపై కేసు నమోదైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు సత్యనారాయణపురం సిఐ లక్ష్మీనారాయణ తెలిపారు. వైద్యులు సరైన వైద్యం అందించలేదన్నారు. సమ్మరీ షీట్ ఫోర్జరీ చేశారంటూ బాధితుడు రత్నకృష్ణమూర్తి కోర్టును ఆశ్రయించడంతో 9 మంది వైద్య సిబ్బందిపై ఎఫ్ఐఆర్ నమోదైందని తెలిపారు. మెడికల్ బోర్డు నివేదిక ఆధారంగా విచారణ జరిపిస్తుందన్నారు. విచారణ పూర్తయ్యాకే తదుపరి చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. డాక్టర్ సరైన వైద్యం అందించలేదు, సరిగ్గా స్పందించలేదు. 386/149 IPC ఇది కోర్టు ఎండార్స్డ్ పిటిషన్ అండి. ఇది ఆనరబుల్ థర్డ్ అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ రిపోర్ట్పై దీని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఇది రత్నకృష్ణమూర్తి అనే అతను వాళ్ళ మదర్ని 27/10/2023 స్వరా హాస్పిటల్లో జాయిన్ చేశారు. 23వ సంవత్సరం 2023 ఆవిడ అనారోగ్య కారణంగా జాయిన్ చేస్తే డాక్టర్ సరైన వైద్యం అందించలేదు, సరిగ్గా స్పందించలేదు. సమ్మరీ షీటు దాన్ని మార్చారు, ఫోర్జరీ చేశారు అని దానిపై ఇతను కోర్టుకి ఆశ్రయించడం జరిగింది. కోర్టు వారు ఇచ్చిన రిపోర్ట్పై దీని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. అది ఇన్వెస్టిగేషన్ చేసి ఫైల్ ఇచ్చేస్తాం. అది యాక్చువల్గా పోలీసు వారు డైరెక్ట్గా కట్టడానికి లేదు. ఎవరన్నా హాస్పిటల్ ట్రీట్మెంట్ చనిపోయినప్పుడు మెడికల్ బోర్డుకి ఇస్తారు. మెడికల్ బోర్డు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా ఎఫ్ఐఆర్ వేస్తాము. అతను అంటే బాడీ ఇన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత రిపోర్ట్ ఇచ్చినట్టున్నాడు. ఇక్కడ ఇచ్చాడు. అక్కడ కోర్టుకి వెళ్ళాడు. ఆయన కోర్టుకి వెళ్ళి అంటే వాళ్ళ హాస్పిటల్తో మాట్లాడే తెలియదు. కోర్టుకి వెళ్ళిన తర్వాత అది ఇప్పుడు వచ్చింది. దీని మీద ఇప్పుడు ఎఫ్ఐఆర్ వేసాం. 386/149 IPC ఇది కోర్టు ఎండార్స్డ్ పిటిషన్ అండి. ఇది ఆనరబుల్ థర్డ్ అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ రిపోర్ట్పై దీని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఇది రత్నకృష్ణమూర్తి